వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గట్టి మలుపు తిరగబోతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ ఉక్కు కర్మాగారాన్ని దశల వారీగా అమ్మేసేందుకు బీజేపీ అడుగులు వేస్తుంది. ఇదే అదునుగా ఏపీ రాజకీయాల్లో పాగా వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఉరకలు వేస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో పాలు పంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొంటామని తెలంగాణ ప్రభుత్వం సంకేతాలు పంపిస్తోంది. దీంతో రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఉక్కు కర్మాగారాన్ని రక్షించేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ పరువు తీసేసేందుకు ఈ అంశాన్ని ఉపయోగించుకునేందుకు వీలు కుదురుతుంది. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు బీజేపీ కూడా బీఆర్ఎస్ వ్యూహాన్ని తిప్పికొడుతుంది. తెలంగాణలో కర్మాగారాన్ని పట్టించుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలను ఎలా కాపాడుతుందంటూ సెటార్లు వేస్తుంది. ఇది ఇవాల్టి బిగ్ టాక్ టాపిక్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దని తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక స్టెప్ ముందుకేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్లో పాల్గొనడానికి వ్యూహాలు రచిస్తూ ఉంది. దీని ద్వారా బీజేపీని అడ్డుకోవచ్చు, అలాగే ఆంధ్రాలో పార్టీని విస్తరించవచ్చు, అలాగే జాతీయ స్థాయిలో బీజేపీకి మేమే ప్రత్యామ్నాయం చెప్పుకోవడానికి తెలంగాణ సర్కారు ఈ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ సీనియర్ లీడర్, అలాగే బొత్స శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు, బీజేపీ సీనియర్ లీడర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముఖ్యంగా మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం విజయ్ గారు. ముందుగా మీకు, బొత్స శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వారెవరు భారతీయ జనతా పార్టీ తరఫున దిలీప్ గారు, వారికి అందరికీ కూడా శుభ సాయంత్రం. శ్రీనివాసరెడ్డి గారు కూడా, స్వతంత్ర వీక్షకులకు కూడా మా వైఎస్ఆర్సీపీ తరఫున అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. రైట్. శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్లో తెలంగాణ ప్రభుత్వం రాబోతుంది, బిడ్డింగ్ వేయబోతుంది అనే సంకేతాలు అయితే పంపుతున్నట్టు తెలుస్తుంది. ఇది ఎలా చూస్తారు ఈ అంశాన్ని? విజయ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అన్ని పక్షాలు ఏకాభిప్రాయంతో, అన్ని పక్షాలను ఎందుకంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శాఖ కూడా అన్ని పక్షాలు ఏదన్నా ఏకాభిప్రాయంతో ఉన్నాయంటే ఈ ఒక్క విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కానీయకూడదనే అంశంలో మాత్రం అన్ని పక్షాలు కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయి. అందుట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అధికార పక్షమైనటువంటి మేము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే తీర్మానం చేయడం జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలువరించాలని, అది ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి అంశం అని, ప్రాణత్యాగాలు చేసి మరి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల గుండెకాయ లాంటిదని, అందువల్ల దాని మీద మీరు కొంచెం ప్రైవేటీకరణ అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టాల్సిందే అనేటటువంటి భావజాలంతో ప్రతి ఒక్క పార్టీ కూడా, ఏ పార్టీ కూడా విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యను సమర్థించేటటువంటి సాహసం చేసేటటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కూడా లేరండి. శ్రీనివాసరెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీలు కూడా విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నాయన్నమాట వాస్తవమే. కానీ ఆ దిశగా కార్యాచరణ ఎంతవరకు వెళ్ళింది? ఇప్పటి వరకు బీఆర్ఎస్ వచ్చి ఇక్కడ బిడ్డింగ్ వేస్తున్నాము అని చెప్పే వరకు కూడా ఏ పార్టీ కూడా ఉద్యమం చేసిన పరిస్థితి అయితే లేదు కదా. ఓన్లీ స్టేట్మెంట్ల వరకే సరిపోయింది కదా. అనేక ఉద్యమాలు జరిగినాయండి. ఢిల్లీ పార్లమెంటులో మా నాయకుడైనటువంటి విజయసాయిరెడ్డి గారు, పార్లమెంటరీ నాయకుడైనటువంటి విజయసాయిరెడ్డి గారు అన్ని ప్రైవేటు వాటికి కూడా గనులు ఉన్నాయి, విశాఖకు గనులను కేటాయించండి, విశాఖ ఉక్కుకు గనులను కేటాయించండి, లాభాల బాట పట్టిస్తాము, అది నష్టాల్లో ఉండేదనేది అబద్ధం మాట. మీరు కోరుకున్నటువంటి దానిని మించి ట్యాక్స్ మేము పే చేస్తాం. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని అక్కడ సాధిస్తాము. శ్రీనివాసరెడ్డి గారు, మీరు చెప్తుంది కరెక్టే. ఒక నిమిషం, మీరు చెప్తుంది కరెక్టే, మీరు అడుగుతున్న మాట వాస్తవమే. కానీ అది ఇప్పుడు బీజేపీ అయితే ప్రైవేటీకరణకు దూసుకుపోతున్న పరిస్థితే కనిపిస్తుంది. ఇప్పుడు బిడ్డింగ్లు కూడా పిలిచారు.
ఇప్పుడు ప్రైవేటీకరణ మీరు ఎలా అడ్డుకుంటారనేది ముఖ్యం. వైసీపీ ఇప్పటి వరకు ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టింది అది చెప్పండి. విజయ్ గారు, ఇప్పుడు అన్ని పార్టీలు కూడా వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరి కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, అన్ని పార్టీలు కూడా బంద్కు పిలుపునిస్తే అన్ని పార్టీలు మద్దతునిచ్చాయి. శ్రీనివాస్ రెడ్డి గారు నేను అది కాదనడం లేదు. ఇప్పుడు ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే బిడ్డింగ్లు కూడా పిలిచిన పరిస్థితి. అంటే ప్రైవేటీకరణకు అడుగు పడుతూ ఉంది, ఆల్రెడీ అడుగు పడింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ప్రభుత్వం వైసీపీ ఉంది సార్ వైసీపీ ఉంది. విజయ్ గారు మీరు అనేది కరెక్ట్. మీరు దాంతో నేను ఏకీపిస్తున్నా కూడా. మనం వాళ్ళు ఆలకించట్లేదు. మనం ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము అమ్మేస్తాం, మేము ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తాం అనే దాంతోనే వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీని, అదే బిఆర్ఎస్ పార్టీ పొరుగు తెలుగు రాష్ట్రంగా, అట్లాగే జన్మతః తెలుగు వాళ్ళలాగా వాళ్ళు ఇక్కడికి వచ్చి విశాఖ కోసం పోరాడతాము, విశాఖను మేము నిలబెడతాము, విశాఖ ప్రైవేటీకరణ కానివ్వము, అదేవిధంగా కోల్ ఇండియా ద్వారానో లేకపోతే అవసరమైతే మా ఇరిగేషన్ శాఖ ద్వారానో మేము బిడ్ వేసి దానిని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని అంటే వెల్కమ్, మేము స్వాగతిస్తాం. దాంట్లో ఇక్కడ ఏంటంటే రాజకీయాలకి తావుండకూడదంటాను నేను. రైట్. ఒక రాజకీయ అంశంగా దీన్నేదో రాజకీయ ప్రయోజనాలను నేనేదో చూడగలుగుతాను, ఈ రకంగా నేను ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టగలను, ఆ ఉత్తరాంధ్రలో నాకేదో కాస్త అవకాశం దొరికింది అనుకుంటే మాత్రం పెద్ద పొరపాటు అవుతుంది. అది కాదు. ఇక్కడ నిజంగా ఒక తెలుగువాడిగా తెలుగు వాళ్ళ హక్కుని కాపాడటం కోసం కేసీఆర్ గారు ముందుకొస్తే ఆంధ్రులను గతంలో ఆయన తోలనాడుతూ ఏది మాట్లాడినా సరే ఎప్పుడు రోజులు ఒకలాగా ఉండవు. కాబట్టి అదే ఆంధ్రుల్ని హైదరాబాద్ లో ఉంటున్నటువంటి ఆంధ్రులు కానివ్వండి, ఆ పరిసరాల్లో ఉంటున్నటువంటి ఆంధ్రులు కానివ్వండి, సొంత సోదరులాగా చూసుకుంటున్నందుకు మరి ఆయన కూడా మంచిగానే ఉన్నాడు. కాబట్టి ఆయన మా గురించి ఆలోచించడంలో, మా రాష్ట్రంలో ఉండాల్సినటువంటి విశాఖ కోసం ఆయన వస్తానంటే ఆయన స్వాగతిస్తామని తప్ప ఆయన్ని ఇక్కడ వ్యతిరేకించే పరిస్థితి ఏమి ఉండదు. వ్యతిరేకించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు అందరికి కూడా ఏకైక లక్ష్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్నటువంటి ఈ తప్పుడు నిర్ణయాన్ని ప్రతిఘటించడం, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా ఆపుకోవటం, నిలబెట్టుకోవటం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎంతో మాట్లాడదాం. బచ్చు శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. అలాగే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఒక ఎత్తు అయితే, తెలంగాణలో ఉన్న పరిశ్రమలని నిలబెట్టుకోవడం చేత కాదు, కానీ మీరు పక్క రాష్ట్రంలో ఏం పని అని చెప్పి ఇక్కడ విపక్ష నాయకులే విమర్శిస్తూ ఉన్నారు. దీనికి మీరేం చెప్తారు? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు మాదిరెడ్డి శ్రీనివాస్ గారికి అదేవిధంగా దిలీప్ గారికి నమస్కారం. ఇప్పుడు విషయం పట్ల మాట్లాడాలి. దాని కారణాలు, ఎందుకు దాన్ని ప్రైవేటు పరం చేయాలనుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం అనుకుంటే దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించలేదా అనేటువంటిది ప్రశ్న. అంతవరకు ఆలోచిస్తే బాగుంటది. తెలంగాణ అభివృద్ధి, తెలంగాణలో కాయలపడ్డ పరిశ్రమల గురించి సంబంధించి మాట్లాడము, దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అనేక విషయాలలో మేము పెట్టినటువంటి పెండింగ్ బిల్లులు గవర్నర్ గారి దగ్గర కూడా వాటి గురించి కూడా ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పట్లేదు అంటే, తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చిన విదేశీ పెట్టుబడులు, ఇక్కడ మేము ఏర్పాటు చేసిన పరిశ్రమలు అనేకం అయినా కాయలాపడ్డ పరిశ్రమలను కూడా తెరవాల్సినటువంటి అవసరం ఉంది. తెరుస్తామని చెప్పినటువంటి వాటిని తెరవాల్సిందే. అది జరుగుతుంది. అంటే ఏకకాలంలో ఒకేసారిగా అన్ని రకాలైనటువంటి పనులు జరగాలని కోరుకోవడం అది అంత అసంభవమైనటువంటి అంశం. కానీ బీఆర్ఎస్ ఇప్పటి వరకు వచ్చి 8 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ టైంలో ఇంకా
చాలా మటు కనీసం యాక్షన్ ప్లాన్లోకైనా దిగలేదు కదా. ఇప్పటికి కూడా ఏ ఏ పరిశ్రమలు ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేసి వీటిని తెరవాలనే ఒక ఆలోచన, ఒక ప్రకటన చేయొచ్చు కదా. చేస్తాం తప్పకుండా చేస్తాం. మాకు ఆలోచన లేదు అనేటువంటిది తెలంగాణ ఈ తెలంగాణ మట్టి పుట్ట చెట్టు గురించి ఎరిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఓ 14 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం నుంచి 9 సంవత్సరాల ఇప్పుడు సుమారుగా 9 సంవత్సరాల ప్రభుత్వంలో ఉండి ఆ మాత్రం ఎరగలేదని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం, అవివేకం, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నటువంటి విశాఖ ఓ 18,000 మంది ఉద్యోగులు తెలుగువారి ఆత్మగౌరవం ఎంతో కష్టపడి సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు 66 నుంచి కొట్లాడితే 75లో ఎప్పుడో ఆనాటి ప్రధాని ఆంధ్ర ప్రదేశ్లో సమైక్య రాష్ట్రంలో అది విశాఖ ఉక్కు సంస్థను స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినటువంటి సందర్భం. అయితే దానికి ఉన్న అప్పులేంది, ఆస్తులేంది, అసలు అమ్మాల్సినటువంటి అవసరమేంది, నేను నిన్న కూడా ఈ ప్రస్తావన చేసినట్టున్నా. అంటే ఒక సంస్థను నిర్వీర్యం చేసి తద్వారా దాన్ని అమ్మేసి తమ వ్యక్తిగతమైనటువంటి వ్యక్తుల కోసం, కొంతమంది వ్యక్తుల కోసం, వాళ్ళ స్వలాభం కోసం సంస్థను నిర్వీర్యం చేసేసి అమ్మేయాలనేటువంటి యోచనలో భాగమే. అంటే మెల్లమెల్లిగా చేస్తూ పోతున్నటువంటి సందర్భం. ఆ విశాఖ ఉక్కు కొనకుండా ఉండడం, ప్రభుత్వ రంగ సంస్థలే కొనకుండా ఉండడం, దానికి కావలసినటువంటి ఏదైతే గనులు ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయకపోవడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని చెప్పడం, చుట్టుపక్కల ఉన్న వాటి నుంచి వాటికి ఏర్పాటు చేయకపోవడం, ఇట్లా అనేక రకాలుగా దాన్ని చేసి ఈరోజు దానికి ఉన్న అప్పులు ఎంత, దాని ఆస్తి ఎంత, ఆదాయం ఎంత, సాలిన 9,000 కోట్ల రూపాయల ట్యాక్సే కడతామని చెప్తున్నారు వాళ్ళు. దానికి ఉన్న అప్పు 20,000 కోట్లు మాత్రమే. 3 లక్షల కోట్ల ఆస్తి ఉన్నటువంటి 18,000 ఉద్యోగుల ఆత్మగౌరవం వాళ్ళు 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. చేయవద్దు, దీన్ని చేయవద్దు ప్రైవేటు పరం. ఇది ఆత్మగౌరవమే కాకుండా ఒక రకమైనటువంటి భావన దాంట్లో మమేకమైపోయి ఉన్నటువంటి ఒక మూడు తరాల వ్యక్తులు దాంట్లో మమేకమైపోయి ఉన్నారు. ఎందుకు అమ్మాలా అనేటువంటి ప్రశ్నే లేదు. అమ్మాలా అనేది ఒకటి. శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమా లేకపోతే అనుకూలమా? మీరు వ్యతిరేకమే అని చెప్తున్నారు, కానీ ఇప్పుడు బెడ్డింగ్ లో పాల్గొనడం ద్వారా ప్రైవేటీకరణకి దారి తెరిచినట్టే కదా. అంటే ఇప్పుడు అనివార్యమైనటువంటి పరిస్థితిని ఆపగలగాలి. మొట్టమొదట దాన్ని ఆపాలి. ప్రభుత్వం, మన ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ప్రధానంగా సింగరేణి ద్వారా లేదా ఇంకేదైనా ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ ద్వారాను ఏదో విధంగా దాంట్లో పాల్గొనాలని. మనం పాల్గొనకపోతే పూర్తి స్థాయిలో ఇంకెవరైనా వెళ్తారు. కనీసం మనం ఒక యోజన వేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు యావత్ భారత జాతి ఈ మన వైపు చూసే విధంగా మనం ఒక సాహసం చేస్తున్నాం. కనీసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రేపొద్దున అది ప్రైవేటు పరం కాకుండా ఉండడానికి మనవంతుగా కొంత ప్రయత్నం చేస్తున్నాం. అక్కడి కార్మికుల పక్షాన నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాం. పొరుగు రాష్ట్రంగా సమైక్య రాష్ట్రంలో అది తెలుగువారి హక్కుగా ఏర్పడ్డటువంటి ఈనాటి ఆంధ్ర ప్రజలు తాపత్రయం కోసం పాటుపడుతూ ఈ ప్రైవేటీకరణ అనేటువంటి యోచనకు తెరవేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని యావత్ భారతదేశం హర్షిస్తుంది, యావత్ తెలుగు ప్రజలు స్వాగతిస్తున్నారు. అది కదా మనకు కావాల్సింది. అందుకోసం కదా మనం ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో చాలా మంది ఏమేమో వెతుక్కుంటున్నారు. స్వార్థ రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాలు, సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు మాట్లాడిన మాటల మీద మాటలను మరిపించాలనో లేకపోతే ఇంకేదో అధిగమించాలనో ఒక రాజకీయ పార్టీగా ఖచ్చితంగా విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను ఉటంకించడం, భారత జాతి ముందు పెట్టడం, పరిష్కారాలు కనుక్కోవడం, ఆ దిశగా 9 సంవత్సరాల ప్రభుత్వ ప్రగతి విభజననే దానికి ఉదాహరణ. అంత గొప్ప నాయకత్వ పటిమ ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నటువంటి సందర్భంలో రాజకీయాలను వెతుక్కుంటున్నారు. సహజంగానే రాజకీయ పార్టీలు ఈరోజు ఎవరి స్వలాభం కోసం, ఎవరి స్వార్థం కోసం దాన్ని ప్రైవేటు పరం చేయాలని యోచన చేస్తుంది. లాభాలలో ఉన్న కంపెనీలను కూడా వాటి విలువను తగ్గించి ప్రైవేటు పరం చేయాలంటున్నారు. వాళ్ళ కారణాలు చెప్తారు.
ప్రైవేట్ చేస్తే బాగా వృద్ధి చెందుతుంది, ఇంకా లాభాలు వస్తాయి, గొప్పగా నడుస్తుంది, విస్తరణ జరుగుతుంది అని. Right. అదే చేసే అవకాశం ఉంది అంటున్నాం. రైట్ అసలు వాళ్ళు చెప్తున్నారు, శ్రీనివాస్ గారు, అవకాశం మనం ఉంది. ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారు కూడా ఉన్నారు, బీజేపీ సీనియర్ లీడర్, ఆయనతో కూడా మాట్లాడదాం. దిలీప్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్, అందరికీ నమస్తే. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అసలు స్టీల్ ప్లాంట్ అనేది శ్రీనివాస్ గారు అన్నట్టు, ఇతర మిత్రులు అన్నట్టు కూడా ఒకప్పుడు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేటువంటి ఉద్యమం అనేది ఫేమస్ ఉద్యమం. తద్వారా ఏర్పడే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, అది నిజంగా కూడా ఎంతో మందికి ఉపాధి కల్పించింది, సంతోషం. కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనేది బీజేపీ ప్రారంభించింది కాదు. ఏవైతే లాస్ మేకింగ్ యూనిట్స్ ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ అన్నది గతంలో యూపీఏ 1, యూపీఏ 2లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లిబరలైజేషన్ అంటే సరళీకృత ఆర్థిక విధానంలో భాగంగా వస్తున్నటువంటి ఒక పరంపర. అది మేము కొనసాగిస్తున్నాం, అది వేరే విషయం. సరే, విశాఖ ఒప్పుకుండాలంటే నేను కూడా తెలుగువాడిగా అది పోకుండా ఉంటే బాగుండని నేను కూడా కోరుకుంటాను, అందులో అనుమానం లేదు. అయితే నేనేమంటానంటే, ఇక్కడ అసలు మన దగ్గర బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి అని ఒక డిమాండ్ ఎప్పటి నుంచో వస్తుంది. స్థానికంగా మనందరం కూడా అడుగుతుంటే ఇక్కడున్న ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఒకవేళ కేంద్ర ప్రభుత్వ నిధులతో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మేము పెట్టలేకపోతే మేమే మా నిధులతో ప్రారంభిస్తాం అన్నారు. అసలు మీరు అక్కడ దాకా విశాఖపట్నం దాకా పరిగెత్తే బదులు బయ్యారం స్టీల్ ప్లాంట్ మీరు సెటప్ చేయొచ్చు కదా. సరే, నేను పార్టిసిపేషన్ లో తప్పుపడ్డారు. రేపు పొద్దున బిడ్డింగ్ లో అవసరం ఉంటే మీరు శాఖ అక్కడ బీఆర్ఎస్ పెట్టుకున్నారు, గతంలో లంకన్ అన్నారు, అది ఆంధ్ర అంతా రాక్షసులు అన్నారు. సరే, ఈ రోజు అందరం మర్చిపోదాం. మిత్రులు ఇంతకుముందు చెప్పారు, అని మర్చిపోదాం, పాతకాలం అయిపోయింది, 9 ఏళ్ళు అయిపోయింది, అందరం సోదరులా ఉంటున్నాం, చాలా సంతోషం. ఈ రోజు మీరే ముందుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి నెసెసిటీని కూడా గుర్తించి మీరే బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసి ఉక్కు ఫ్యాక్టరీని సేవ్ చేయగలిగితే అంతకుమించినటువంటి పరిష్కార మార్గం మరొకటి ఉండదు. కానీ మరి స్థానికంగా మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది, అజంజాయి మిల్స్ ఏమైంది, ఏమైంది, హెచ్ఎంటి ఏమైంది, హెచ్ఎంటి అదే పద్ధతిలో అరవింద్ సంస్థ ఏమైంది, ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు గతంలో మూతపడ్డాయో మరి వాటన్నిటిని ఇక్కడ పక్కగా మన దగ్గర డిమాండ్ ఉండి మన స్థానికంగా ఎంతో మంది నిరుద్యోగులైన సందర్భంగా, మన యువతనే నిరుద్యోగులుగా ఉన్న సందర్భంగా వీటన్నిటిని విస్మరించి ఏకంగా విశాఖపట్నంలో మీ పార్టీ ప్రయోజనాలు ఆశించి మీరు పోయారనుకోవాలా? మరి సహజంగా విపక్షాలు కామెంట్ చేస్తాయండి. మీరు నిధుల్లో ఉన్నారన్నారు. ఈ మిగులు నిధుల్లో ఉన్న మీరు ఈ రోజు ఏ కారణం చేత మీరు ఆ నిధులను వాడుకొని ఈ రోజు ఇక్కడ ఫ్యాక్టరీ ఎందుకు స్టార్ట్ చేయండి? ఈ సంస్థలన్నీ మీరు ప్రారంభించవచ్చు కదా. స్థానికంగా యువతకు లాభం జరుగుతుంది కదా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువకులకు లాభం జరగదని నేను అక్కడ ఉద్యోగాలు మీరు రక్షించకూడదు అన్నాను. మీరే చెప్తున్నారు మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రం అని. మరి ఆ డబ్బులు అంతగా ఉంటే ఇవన్నీ ప్రారంభించి అందులో భాగంగా విశాఖ ఉక్కును కూడా రక్షించడానికి మీరు పోతే సంతోషంగా ఉండేది. మరి అది కాకుండా వీటిని పట్టించుకోకుండా మీరు అక్కడ పోతే అది పొలిటికల్ మైలేజ్ కోసమో లేకపోతే ఈ రోజు బీఆర్ఎస్ మొదటి షాట్ అక్కడ పెట్టారు కాబట్టి పోయారేమో ఒక డెఫినెట్లీ ఒక విషయం ముందుకు వస్తుంది కదా. ఆ చర్చ రాకుండా మీరు ఆపలేరు. మేమనేటువంటి అక్కడ స్థానిక దిలీప్ కుమార్ గారు ఒకటే, మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ కూడా స్టీల్ ప్లాంట్ సేవ్ చేయగలిగితే బెటరే అని చెప్పి అంటున్నారు. మరి అంటే బీజేపీ ప్రైవేటీకరణని మీరు కూడా వ్యతిరేకిస్తున్నారు. అది ఇష్యూ అది కాదండి. నేను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాను అనేది కాదు. డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ కింద లాస్ మేకింగ్ యూనిట్స్ అన్నింటినీ కూడా క్రమక్రమంగా ప్రైవేట్ పరం చేస్తూ వస్తున్నారు నాది. ఇప్పుడు ఈవెన్ మా దగ్గర ఆర్టీసీ సంస్థను మేము నడపాలంటే ప్రతి సంవత్సరం 1,000 కోట్ల లాస్ వస్తుంది. దానికి గవర్నమెంట్ సబ్సిడీకి ఇవ్వాల్సిందే. ఇదంతా ఓవరాల్ లాస్, ఓవరాల్ ఇన్కమ్, ఓవరాల్ డిస్బర్స్మెంట్, ఓవరాల్ పాలసీ అండి. రాష్ట్ర ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం వచ్చినా, కేంద్ర ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం వచ్చినా అందులో భాగంగానే జీతాలు, భత్యాలు, కొత్త పరిశ్రమలు, పాత పరిశ్రమలు, సబ్సిడీలు ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు 30,000 crores అప్పు ఉందండి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి. 30,000 కోట్ల అప్పు మీరు సబ్సిడీ ఇవ్వాలి, దాన్ని మీరు పునరుద్ధరించాలంటే. సో అది ఎంతవరకు పాసిబుల్ అనేది ఎగ్జామిన్ చేస్తున్నారు. రేకపోతే అన్ని పక్షాలు వారి మిత్రులు అన్నాడు లోకల్ గా ఉన్న బీజేపీ పార్టీ కూడా ఇందులో పార్టిసిపేట్ అయింది అన్నారు. దట్ మీన్స్ అక్కడ లోకల్ యూనిటీ కూడా వాళ్ళు అది పోకూడదని కోరుకుంటున్నారు. ఓ తెలుగువాడిగా నేను కూడా అంటున్నా అన్నమాట. కానీ మా పాలసీ అది కాదు. లాస్ మేకింగ్ యూనిట్స్ అన్నది ఒకవేళ మీరు సబ్సిడీ ఇవ్వాలంటే మీది నాది ట్యాక్స్ లో భాగంగా ఇవ్వాలి ఆ సబ్సిడీ. సో అదే కానీ బీజేపీ పాలసీ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడమే, ప్రైవేట్ పరం చేయడమే అని చెప్పి కేటీఆర్ గాని కేసీఆర్ గాని అంటున్న పరిస్థితి. మరి మీరు ఎందుకు కాపాడలేదంటున్నా? ఇంతకుముందు పెద్ద లిస్ట్ కానీ అన్ని సంస్థలు మా స్థానికంగా ఈ రోజు మూతపడి ఉంటే, నిన్న మొన్న రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ అది కూడా లాస్ మేకింగ్ యూనిట్, అది మూతపడ్డది. 6,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి స్థానికంగా దాన్ని రిస్టోర్ చేసింది. కనీసం ప్రధానమంత్రి వస్తే పోరు కూడా పోలే మా ముఖ్యమంత్రి.
ఆయన రాజకీయ అంశాలు ప్రాధాన్యత ఇచ్చుకొని ప్రధానమంత్రిని రామగుండం ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి వచ్చిన కనీసం పలకరించి కూడా పలకరించారు. మరి స్థానికంగా ఆయన వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దాని పురోగతి చూసినప్పుడు మినిమం కర్టెసీకి ప్రధానమంత్రి వస్తే పోవాలి కదండి. నిన్న కూడా మా దగ్గరికి వస్తాయన రాను కూడా రాలే. 7,600 కోట్లు పెట్టి హైవేల నిర్మాణానికి శంకుస్థాపన ప్రధానమంత్రి చేస్తుంటే ఈయన పోనే పోడు. ఇదేం పాలసీ, ఇదేం ప్రోటోకాల్, ఇదేం సాంప్రదాయం, ఇదేం డెమోక్రసీ, నాకే అర్థం కాల మరి. సో ఇవన్నీ పొలిటికల్ యాంగిల్ లో చూస్తున్న పార్టీ ఈ రోజు దేశ అభివృద్ధిని గాని స్థానిక అభివృద్ధిని గాని అంశంలో పెట్టుకోవట్లేదు. 13 మెట్రో రైళ్లు MMTS రైళ్లు ప్రారంభిస్తుంటే ముఖ్యమంత్రి పోయండి, అంత బిజీ ఉన్నాడు ఆయన. ప్రధానమంత్రి వస్తే పోడు, అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తే పోడు, కానీ ప్రధానమంత్రిని పేదం లేదు, భారతీయ జనతా పార్టీ తీసి బంగాళాఖాతంలో ఇసిరేయాలి. ఇవన్నీ పొలిటికల్ డైలాగ్స్. పాలిటిక్స్ మాడితే మేము కూడా పాలిటిక్స్ మాడాల్సి వస్తుంది. రైట్ రైట్ దిలీప్ కుమార్ గారు మనతో పాటు KS ప్రసాద్ గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడాన్ని రాజకీయ కోణంలోనే చూస్తారా, లేక నిజంగానే స్టీల్ ప్లాంట్ని కాపాడే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనుకోవాలా? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మా గురు సమానులు, అలాగే మా గురువు గారికి ఇద్దరికీ ప్రత్యేక నమస్కారాలు. బత్సి సీనాన్నకి నమస్తే. సరే, వింటున్నాం కదా అని అందరూ ఒక పొలిటికల్ యాంగిల్లోనూ పొలిటికల్ కోణాల్లోనూ మాట్లాడితే, నేను ఒక స్టీల్ ప్లాంట్ ఇంటర్నల్ ఆడిటర్గా నేను మాట్లాడుతున్నా. ఒక ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ ఈ 2-3 సంవత్సరాలు దాన్ని చిత్రీకరించి ద ఒరిజినల్ ఎబిలిటీ అండ్ అన్ అగ్రిగేట్ 880 crores స్టేట్కి రెవెన్యూ జనరేట్ చేస్తూ మోర్ దెన్ 42,000 crores డివిడెండ్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసింది. దాని మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బుల కన్నా నాట్ లెస్ దాన్ 4 to 5 times పే చేసింది రీబ్యాక్. అట్లాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ద హైయెస్ట్ డెన్సిటీ ఉన్న స్టీల్, ఈవెన్ మీరు సెయిల్తో కానీ ఇంకా దేంతో అయినా కాంపిటేట్ చేసుకోండి, విశాఖ స్టీల్కి ఉన్న స్టాండర్డ్స్ ఇంకా దేనికి లేవు. నెంబర్ 2, ఇది ఒక సమైక్య రాష్ట్రంలో ఇంక్లూడింగ్ తెలంగాణ ప్రజలతో 32 మంది ప్రాణత్యాగాలతో, ఒక అమృతరావు గారు, చలపతిరావు గారు త్యాగమూర్తుల యొక్క బలిదానాలతో వచ్చిన ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇందాక మా గురువు గారు బాగా చెప్పారు. అది డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఏమంటే ఇవన్నీ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఇక్కడ IDPL పడి ఉంది. దాంతోపాటు కలకల్లాడిపోతున్న రెడ్డి ల్యాబ్స్ అరవిందో కనబడుతున్నాయి కదా మనకి. అక్కడ ఉన్న సామగ్రిని, అక్కడ ఉన్న పనిముట్లని ఉపయోగిస్తూ అండ్ అంత సేమ్ సినారియోలో అవే ఫార్ములాస్తో నడుస్తున్న ఈ కంపెనీస్కి IDPLని పునరుద్ధరించడానికి డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో దానిని తీసుకోవట్లేదు HMTను. స్టేట్ గవర్నమెంట్ ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను, బయ్యారం స్టీల్స్ గురించి చెప్పారు ఇందాక. బయ్యారం స్టీల్స్ నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి ఆయన నుంచి దానికి గనుల శాఖ ఉన్నా సరే, ఇవాళ ఇదే కంపెనీ ఒకసారి BIFRకి రెఫర్ చేయబడింది. ఆనాటి వాజ్పేయి గారి రాయంలో మహానుభావుడైన BIFRకి రెఫర్ చేస్తే ఆయన ఇచ్చిన 1,400 కోట్లు మూలధనం ఇస్తూ దానికి ఆయన ఇచ్చిన సహాయ సేకరణలు OMDCతో ముడిసిరికి అనుసంధానం చేశాడండి. సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఇవాళ లాసెస్ కింద ఇంకర్ చేసి మాట్లాడుతున్నారు చూడండి. దట్స్ ఎ హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళింది ఈ కంపెనీ, అది కూడా సొంత డబ్బులతో, ఎవరి సహాయ సహకారాలు లేకుండా. అసలు ఈ కంపెనీకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి డివిడెండ్ రూపంలో 42,000 కోట్ల పైచీలకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చి సాలన 880 కోట్ల ట్యాక్స్ రూపంలో స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తున్నప్పుడు ప్రాఫిట్ మాడ్యూల్లో ఉన్న కంపెనీని తెలంగాణ గవర్నమెంట్ బిడ్ వేసుకుంటే వచ్చే నష్టం ఏముంది? వాళ్ళ ఫైనాన్షియల్ ఎబిలిటీ కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ 4 రాళ్ళు చేత్తో పట్టుకుని ఉంది. ఈ ఎబిలిటీతో ఇప్పుడు ఇందాక మా దిలీప్ సార్ అన్నట్టు ఈ నిజాం షుగర్స్ని కానీ మిగిలిన పరిరక్షించుకోవడానికి స్టేట్ పరివ్యూలోకి తీసుకోవడానికి ఇట్ ఇస్ నథింగ్ బట్ ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ కదా. ఒక సెంట్రల్ గవర్నమెంట్ అనుబంధ సంస్థ కింద ఇది వివరణ ఇస్తున్నప్పుడు దగ్గర ప్రత్యక్షంగాను పరోక్షంగా 1,40,000 కుటుంబాలు దాని మీద బతుకుతున్నాయి. ఇవాళ ఇంతమందికి జీవనోపాధి ఇస్తూ ఇంత ప్రాఫిట్ మాడ్యూల్ ఉన్నప్పుడు ఒక రాష్ట్రం ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో నేషనల్ హోదా కలిగిన ఒక ప్రాజెక్ట్ని తీసుకుని పనిచేస్తే రెవెన్యూ స్టేట్కి కూడా వస్తుంది కదా. సో ఆ కాన్సెప్ట్లో ఆలోచిస్తున్నప్పుడు ఎవడో ప్రైవేట్ ఏదైనా బట్టి అదాన్ని పెట్టి ₹1 కూడా మనకి ఎవరికి రాష్ట్రానికి రాకుండా, ఇప్పుడు చూడండి మనకి ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, అంబానీ అదాన్ని పెడితే మనకు వచ్చేది ఉంది, కనీసం రాయల్టీ కూడా రావట్లేదు. సో ఇలాంటి దాంట్లో ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక వినూత్న పందాకి తెరలేపినప్పుడు రాబోయే రోజుల్లో ఒక నేషనల్ పార్టీ హోదా సంతరించుకోబోతున్న ఈ BRS పార్టీ ఒక అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని రెవెన్యూ మాడ్యూల్ని జస్టిఫై చేసుకుంటే వచ్చిన కష్టం ఏంటండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కియా మోటార్స్ తర్వాత హైయెస్ట్ కంట్రిబ్యూషన్స్ రెస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్ ఖజానాకు వచ్చేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి. మనకు ఆర్థిక పరిపుష్టి మన రాష్ట్రానికి ఒక అడుగు వెనక్కున్నాం కాబట్టి బిడ్ ఇట్లేదు. అయినా ఏ ఊహించకండి ఊహకందని పరిణామాలు సంతరించుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా బిడ్లో పార్టిసిపేట్ చేస్తే నేనైతే వెనకంజ వేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను ఆశించట్లేదు. ఖచ్చితంగా అది ముందని చేస్తుంది. రాష్ట్ర అబిలిటీస్ లో ఈ 2 రాష్ట్రాలు కూడా ఎవడేదాన్ని పెడతారో మేము కూడా విజయసాయి రెడ్డి కూడా బిడ్డింగ్ లో పాల్గొంటామని ఓ మాట చెప్పడం గ్యారంటీగానండి. ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం అండి. ఇప్పుడు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కి డివిడెండ్ రూపంలో చెల్లించవలసిన స్టేట్ పర్వాలోనే వస్తున్నప్పుడు డబుల్ ద ఇన్కమ్ అవుతుంది కదా. అది
ఓవరాల్ గా ఇప్పుడు నిజంగా చెప్తున్నా, పేరుకి మాత్రం అది ప్రభుత్వ రంగ సంస్థ కింద, అనుబంధ సంస్థ కింద అభివర్ణిస్తున్నా, దానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంది. కానీ ఏదైనా బేసిక్ ప్రాబ్లం కేవలం ముడి సరుకు అన్నది. కానీ ఏదేమైనా సరే బిడ్డింగ్ అయితే వెళ్ళింది అంటే ప్రైవేటైజేషన్ కి ఒక అడుగు ముందుకు పడినట్టు అయింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినా లేకపోతే వైసీపీ అక్కడ బిడ్డింగ్ చేసినా మొత్తానికైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకమన్న వాళ్ళు బిడ్డింగ్ చేయడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఆనాటి ఇందిరాగాంధీ గవర్నమెంట్లో చిన్న చిన్న బ్యాంకింగ్ వ్యవస్థలు అటువన్నీ ఉన్నప్పుడు ఒకేసారి జాతీయకరించబడ్డాయి. ఇది రివర్స్ చేస్తుంది గవర్నమెంట్. ఏమో రేపు పొద్దున కేసీఆర్ గారు గవర్నమెంట్ రావచ్చు, లేదా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావచ్చు, ఎవరో ఊహించగలరు? మీకు ఏమైనా చేతిలో ఛాన్స్ ఉందా? 10 సంవత్సరాలు యాంటీ ఇన్కంబెన్సీ, వాళ్ళకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకున్నారు సార్. 130 నుంచి 140 స్థానాలకి నేషనల్ లెవెల్లో పడిపోయి ఉన్నారు వాళ్ళు ఇవాళ బీజేపీ పరిస్థితి. మేకపోతే గాంభీర్యంతో నెట్టుకుంటూ వస్తున్నారు. రేపు పొద్దున ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ ప్రాసెస్ ఆఫ్ దీంట్లో బిడ్ ఆపి అది జాతీయ అనుబంధ సంస్థ కింద దాన్ని కంటిన్యూ చేస్తామని ఈ ప్రభుత్వం స్టాండ్ తీసుకుంది అనుకోండి, ఎవరు కాదనగలరు? ప్రస్తుతం మన దీపాన్ని మనం చెక్క పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. మన లేని పరిధిని ఇవాళ దాని ఉద్యమ నేపథ్యంలో ఆ కంపెనీ స్థాపించడానికి ప్రజల ఉద్యమంతో దాన్ని స్థాపించుకున్న తర్వాత ఇవాళ పరిరక్షణకు కూడా ప్రజా ఉద్యమం అంటే అనుబంధ సంఘాలు ఇవాళ ఎంప్లాయీస్ యూనియన్స్ అన్ని 800 నుంచి 900 రోజులు బట్టి ఉద్యమంలో కూర్చొని ఉన్నాయి. అక్కడ కనీసం సంఘీభావాలు ప్రకటిస్తూ మనం అంతగా ఏం చేస్తాం? ఒక రీజనల్ పార్టీ తెలుగుదేశం, ఒకడేమో నెలాదేశం కూర్చొని ఇంకో రాజీనామా చేసి మా అమ్మ అనిపించాడు. ఇదే విజయసాయిరెడ్డి పాదయాత్ర చేసి దాన్ని సస్టైన్ చేయగలిగారంటే ఎక్కడ పరిరక్షించలేకపోయారు. ఒక 20 మంది 31 మంది ఎంపీలు ఎబిలిటీ ఉండి కూడా, 4 అపోజిషన్ ఎంపీలు ఉండి కూడా రాజ్యసభలోనూ ఏ సభలో అడిగిన ప్రశ్నకి వాళ్ళు దాటవేసి ధోరణిలో డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ లో పార్ట్ అండ్ పార్సల్ ఇస్ పాలసీ మేటర్ అని చెప్పి దాటవేస్తున్నప్పుడు ఏం చేయగలుగుతుంది ఫెడరల్ సిస్టమ్ లో? ఒక రాష్ట్ర ప్రభుత్వం కొన్న పరిధుల్ని నియంత్రిస్తున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వ పరిరక్షణ జరిగినప్పుడు, ఇంక్లూడింగ్ విభజన సైతం ఎక్కడ దానికి అనుబంధంగా దానికి సంహరించకుండా కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న దాష్టికాలకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు బలైపోతుంటే దీని పరిరక్షణ కోసం ఎవడో కాడెత్తుకుంటే దానికి కూడా ఆహ్వానం చేస్తే ఎక్కడి నుంచి వస్తున్నాడు? మనం రాష్ట్ర ప్రభుత్వాలను తెలుగుదేశం పార్టీ ఏమైనా బిడ్డేయగలదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి బిడ్డేయగలుగుతుంది. ఓ ప్రాంతీయ పార్టీ ఇంకెంతకన్నా ఎవరో పోరాటం చేయగలుగుతారు? 6 నెలలు సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా బిడ్డ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది గుడ్లో వెళ్ళండి. సెంట్రల్ గవర్నమెంట్ అనుబంధ సంస్థ కన్నా స్టేట్ పరిధిలో స్టేట్ గవర్నమెంట్ సంస్థ కింద అభివృద్ధించబడితే వచ్చిన కష్టం ఏంటి మీకు? రైట్. దానికి పరిరక్షణ అన్నది ఎక్కడో దగ్గర ఇనిషియేటివ్ చేయబడుతున్నప్పుడు, 2 రాష్ట్రాలు విభజించిన తర్వాత అన్నదమ్ముల్లో విడిపోయినప్పుడు ఓ రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటే, రేపు పొద్దున ఆర్థిక పరిస్థితి శుభ్రంగా ఉందనుకోండి, ఏ బీడీఎల్ కంపెనీ ప్రభుత్వం మళ్ళీ యాక్షన్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ముందుకు వచ్చింది అనుకోండి సార్, అట్లీస్ట్ ఎక్కడో దగ్గర హ్యాండ్ ఇన్ క్లోజ్ గవర్నమెంట్ నడుస్తున్నట్టే కదా. రైట్. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు, కేసీఆర్ ప్రైవేటీకరణకి వ్యతిరేకం అన్నప్పుడు బిడ్డింగ్ ఎందుకు వేశారు అనేది ఒకటైతే. సార్ ఒకటి గుర్తుంచుకోండి, అమర్నాథ్ గారి పరిపక్వత గురించి ఇక్కడ డిబేట్ పెట్టకండి. ఇప్పుడు పక్క రాష్ట్రం ఏదైనా ప్రభుత్వ ఒక మంత్రి హోదాలో ఉండి మాట్లాడేటంటే ఖచ్చితంగా మనం డిబేట్ చెప్తుంది అదే సార్. ఇవాళ అమ్మ పెట్ట అడుగుతున్నాడు, సోమవీరాజు కూడా మాట్లాడు, ఆలిగళ్ళ ఇసుక లారీ వెనకాల తిరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అమ్మ పెట్ట అడుగుతున్నా లేని పరిస్థితి ఉన్నప్పుడు మనల్ని పరిరక్షించినప్పుడు మన అన్న తమ్ముడు అయినప్పుడు కష్టం ఏంటంటాను నేను. ఇప్పుడు ప్రైవేట్ ఏదాన్ని పెడితే అదాని గడే ఎవరు ఏదాన్ని పెట్టేదే బీజేపీ ప్రభుత్వం. ఇది కొత్తగా వేరే విధంగా ఒక రాష్ట్ర పరిధిలోకి తీసుకుని ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆధీన సంస్థ కింద అది అభివర్ణించబడినప్పుడు ఫెడరల్ సిస్టంలో తప్పే ఉందంటాను. రైట్. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు బిడ్డింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుందా? గతంలో విజయసాయిరెడ్డి అవసరమైతే మేమే బిడ్డింగ్ వేస్తాము, మేమే పరిశ్రమ నడుపుతామని చెప్పిన వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ ఒక బిడ్డింగ్కి ప్రయత్నాలు చేస్తుంది, కానీ వైసీపీ నుంచి ఎటువంటి అలజడి లేదు. ముఖ్యంగా అమర్నాథ్ మాట్లాడుతూ కూడా మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం కనుక బిడ్డింగ్ ఎలా వేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎలా చూడాలి? విజయ్ గారు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 780 రోజులుగా సాగుతున్నటువంటి ఉద్యమాన్ని పట్టించుకోకుండా ఉండే దాని మీద మనం ఆలోచించాలి. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా ఇప్పుడు బిడ్డింగ్ అనేది, ఇప్పుడు వాళ్ళు తెలంగాణ వాళ్ళు బిడ్డింగ్ అనేది కోల్ ఇండియానో లేకపోతే ఒక ప్రభుత్వ రంగ సంస్థ తరపున వేస్తామని చెప్తున్నారు, కానీ ఇండివిజువల్ గా ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తామని చెప్పట్లా. అదే విధమైనటువంటి బిడ్డింగ్ వేసేటటువంటి పరిస్థితి వస్తే అంటే ప్రైవేట్ దాకా పోనీయొద్దు. ప్రైవేట్ దాకా వెళ్లాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే చేతులు ముడుచుకొని కూర్చోదు. వాళ్ళకు ఉండేటటువంటి ఇరిగేషన్ మంత్రి హోదాలో ఉన్న అమర్నాథ్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అమర్నాథ్ వ్యాఖ్యలని కూడా అంత తేలిక అంచనా వేయడానికి ఆయన ఏంటంటే, నువ్వు రావయ్యా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు రావయ్యా, అంతవరకే కానీ నువ్వు ఈ బిడ్డింగ్ వేయడానికి నువ్వెవరు? మా రాష్ట్రం ఉంది, మేము మా దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వే ధనిక రాష్ట్రం కాదు, నీకన్నా మేము మెరుగ్గానే ఉన్నామనే ఉద్దేశం మా అమర్నాథ్ గారి ఉద్దేశం. అంతేగాని నువ్వు బిడ్డింగ్ వేయాల్సిన పని లేదు, మేమే బిడ్డింగ్ వేసుకుంటాం అనేది ఇక్కడ వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు. విజయ్ గారు, ఇక్కడ 3 ఫర్నెస్లు ఉంటాయండి, రోజు 25 ప్రభుత్వానికి ఆలోచన ఉందంటారు.
ఖచ్చితంగా వేస్తారండి. ఎందుకు వేయరండి? అక్కడ దాకా వస్తే ఇక తెగిపోతుంది. వాళ్ళ స్టాండ్ కే నిలబడి ఉన్నారంటే మనం ఎందుకు పోగొట్టుకుంటామండి? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోనిచ్చే ప్రశ్నే లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 397 కోట్లు ఏంటంటే దాని అర్థం పర్థం లేనటువంటి విలువ ఏంటంటే రాష్ట్రపతి చేతుల్లో భూముల హక్కులు ఉంటాం ఏంటి? రాష్ట్రపతి గారి చేతుల్లో నుంచి ఆ భూముల హక్కుల్ని మార్చండి. 3 లక్షల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తిని తీసుకొచ్చేసి ఏదో 100 కోట్లకో 400 కోట్లకో 300 కోట్లకో ప్రైవేట్ వ్యక్తులకి ఎవరు ఊరుకుంటారండి? ఇక్కడ ఎవ్వరు కూడా ఊరుకునేటటువంటి అంశం కాదు ఇది. ఎవరో బిడ్డ వచ్చి వేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏది అక్కడ దాకా వాళ్ళు అంత మొండిగా అంత అప్రజాస్వామికంగా ఇంతకు ముందే కదా ఇచ్చుకోవాలని వెళితే వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులకి ఇచ్చుకోవాల్సిందేనని చెప్పేసి వాళ్ళు మొండిగా వెళితే మాత్రం ప్రతిఘటించి తీరుతాము. వాళ్ళొచ్చి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడ వేయాల్సినటువంటి అవసరమే లేదు. మాకు ఉన్నాయి, మేము వేయగలం, మేమే వేస్తాం. రైట్. బత్స శ్రీనివాస్ గారు, అవసరమైతే మేమే బిడ్డింగ్ వేసి మేమే స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చేయాల్సిన అవసరం లేదనే విధంగా చెప్పడం జరిగింది. మొత్తానికి అమర్నాథ్ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రైవేటీకరణ వ్యతిరేకించే మేము బిడ్డింగ్లో పాల్గొనమని ఆయన చెప్పడం జరిగింది. ఎలా చూడాలి? ముఖ్యంగా మీరు పార్టీని విస్తరించుకునే క్రమంలోనే ఈ స్ట్రాటజీతో వెళ్తున్నారా? ఇప్పుడు స్ట్రాటజీ కావాలనా లేకపోతే దాంట్లో పార్టిసిపేషన్ ఇంపార్టెంటా, స్ట్రాటజీ ఇంపార్టెంట్? పార్టిసిపేషన్ ఇంపార్టెంటే, దాని వెనుకున్న కారణాలు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. కారణాలు కాదు సార్, అంతిమంగా లక్ష్యం నెరవేరాలి. కారణాలు 1.25 లక్షలు ఉంటాయి, మనసులో అనేక కారణాలు ఉంటాయి. అంటే బీఆర్ఎస్ ఆంధ్రాలో విస్తరించడమే మీరు చెప్పే పాయింటా సార్? బీఆర్ఎస్ అనేది ఆంధ్ర కాదు సార్, బీఆర్ఎస్ అనేది దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం ఉంది. ఒక గుణాత్మకమైనటువంటి మార్పు కోసం కాంగ్రెస్ జాతీయ స్థాయిలో జవసత్వాలు కోల్పోయింది. భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఒక రాజకీయ ప్రత్యామ్నాయం రావాలి. దక్షిణ భారతంలోనే సవతి ప్రేమ కొనసాగిస్తున్నటువంటి దక్షిణ భారతదేశంపై సవతి ప్రేమ కొనసాగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీల అస్తిత్వం లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న పార్టీకి ప్రయత్నం రావాలని చూస్తున్న పార్టీ సార్ భారత రాష్ట్ర సమితి. దాన్ని ఎవరు కాదనట్లేదు బత్స శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా జాతీయ పార్టీ, దాన్ని ఎవరు కాదనడం లేదు. మీరు బీఆర్ఎస్ గా మారారు కానీ ఒక పార్టీ పరంగా మరి మీరు బీజేపీకి కేంద్రంలో మేము అధికారం చేపడుతున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని అంశాలను తీసుకుని ఖచ్చితంగా ఆ రాష్ట్రాల్లో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే ఇది కూడా అంశాన్ని ఎన్నుకున్నారనేది నా పాయింట్ సార్. మీరైనా నేనైనా ఎవరైనా సార్ అవకాశాన్ని ఎవరు వదులుకోరు. రైట్. అదే వినండి సార్, మొత్తం మాట్లాడియండి. నేను ఒక నగ్న గర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మీకు ఏదైనా మంచి అవకాశం వస్తే స్వతంత్రంలోనే కొనసాగుతారా? గొప్ప అవకాశం వస్తే కారణాలు మీకు కొనసాగుతాను నేనైతే మీరు అంటున్నారని ఉండరు. అయితే మనకు మంచి అవకాశాలు వచ్చినప్పుడు, డబ్బు వచ్చినప్పుడు, సకల సౌకర్యాలు వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతుంటాం. అట్లనే రాజ్యాకాంక్ష విస్తరణలో భాగంగా దేశమంతా కాషాయం కావాలనేటువంటి మృగతృష్టతోని వెళ్తున్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా ఒక పార్టీ పనిచేస్తుంది దక్షిణాది నుంచి అంటే అది ఓన్లీ బీఆర్ఎస్ఏ. కానీ మీరందరూ లేకపోతే విపక్షాలందరూ మాట్లాడుతున్నట్టుగా మా ప్రత్యేక ఎజెండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎత్తి చూపడము, సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం అనేటువంటిది ఎప్పుడో 2001లో మొదలైనటువంటి ఉద్యమ ప్రస్థానం మాకు గుర్తు చేస్తుంది. లక్ష్యం, సమస్య, పరిష్కారం, దానికోసం ప్రయాస నిరంతరం. అదే మా కేసీఆర్ గారి అభిమతం. అది ఎక్కడైనా కావచ్చు. ఒక నిర్ణీత పరిధిలో పనిచేసిన మేము దాని విస్తృతి పెంచుకున్నాం. ఈరోజు ఆ దిశగా మా ప్రయాణం సాగుతుంది. అందరూ అనుకుంటున్నట్టు ఒకవేళ రాజకీయ ప్రయోజనాలు అయితే కానివ్వండి, రాజకీయ ప్రయోజనాలే, తప్పేముంది? మేమేమన్నా అక్కడ పోయి అక్కడ ఉన్నటువంటి మా సోదరులకు ఏమైనా అన్యాయం చేస్తున్నామా? వాళ్ళ పక్షాలను నిలబడి గొంతెత్తి మాట్లాడి వాళ్ళకి నైతిక మద్దతు చేకూరుస్తున్నాం. రేపొద్దున నిజంగానే ఆ బిడ్లో మేము విజయం సాధిస్తే గొప్ప విజయం కదా తెలుగు ప్రజలకి. ఇది తప్పుపడితే ఎట్లా? రాజకీయాలు వెతుక్కుంటే ఎట్లా? రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. భారతీయ జనతా పార్టీకి ఎందుకు రాజకీయాలు చేస్తుంది?
9 రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చివేసింది. ఎవరి కోసం కూల్చివేసింది? అన్యాయంగా అక్రమంగా అధికారం హస్తగతం చేసుకుంది. ఒక్కరంటే ఒక్కరు పుదుచ్చేరిలో గెలిస్తే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి పడేసింది. ఆంధ్రప్రదేశ్ లో అండి తెలుగు ఎంపీ రాజ్యసభ సభ్యులను మార్చుకుంది. అరే ఎందుకు దీంట్లో రాజకీయాలు? ఖచ్చితంగా బీఆర్ఎస్ రాజకీయమే చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ కాదా? రాజకీయ ప్రయోజనాలు ఉండవా? స్వార్థం, కోరిక, విశ్వాసం లేకపోతే మనిషికి మనుగడ లేదా అంట. నేను ఇంకెందుకు వస్తున్నాండి? మనిషి సన్యసిస్తాడు వాడు. ఏమున్నది ఎందుకు? మా పార్టీ ఉన్నది ఎందుకు? ప్రజా ప్రయోజనాలు కాపాడడానికి, భారత ప్రయోజనాలు కాపాడడానికి, భారతదేశాన్ని గతంలో ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ అగ్రగామిగా నిలబడుతుందని అనేక మాటలు మాట్లాడినప్పుడు మొదటి 5 సంవత్సరాలు మేము కదా వాళ్ళకి సహకరించింది ముందుండి. ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ. నోట్బందీ కార్యక్రమంలో మేము కదా సహకరించింది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మేము కదా సహకరించింది. కాలంతో పాటు వాళ్ళ ఎదిరించాల్సిన వ్యక్తులు ఉండాలి. రైట్. ఇప్పుడు మనం చూస్తే బీజేపీ నేత విష్ణువర్ధన్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడంటే ఇక్కడున్న బయ్యారం ఫ్యాక్టరీని వదిలేసి బయ్యారం ఫ్యాక్టరీ 2018 ఎన్నికల్లో వెళ్లే ముందు కేసీఆర్ ఎన్నికల్లో భాగంగా ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా కేంద్రం చేయకపోతే మేమే ఫ్యాక్టరీ పెట్టుకుంటామని చెప్పారు. కానీ ఆ విధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాము డెఫినెట్గా చెప్తున్నాము. నేను మళ్ళొకసారి ఎప్పటికీ చెప్తూనే ఉంటారా? వినండి, ఒక మాట వినండి. జీవితంలో ఒక వ్యక్తి ఒకేసారి అన్ని సాధిస్తున్నారండి. ఎంత ప్రగతి సాధించాం తెలంగాణలో. ఈరోజు తెలంగాణ మాడలని కేంద్ర ప్రభుత్వంగా చెప్తుంది. నిన్న గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పంచాయతీలకు సంబంధించినటువంటి అవార్డులలో 21 ప్రకటిస్తే తెలంగాణకు వచ్చింది 9 కదా. వివత్సమైనటువంటి ప్రగతి సాధించడం కదా. దేశంలో అగ్ర రాష్ట్రాలను చెప్పుకునేటువంటి 5-6 రాష్ట్రాల సరసనని నిలిపినాం కదా. అరే ఏం మాట్లాడతారండి అర్థం పర్థం లేకుండా? అది ఆయన మాట్లాడిన తల్లికి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి గాజు చేస్తున్నాడు మేము కూడా మాట్లాడతాం. మీ అమ్మకి అన్నం పెట్టమంటున్నాం కదా మేము. మా గాజుల తర్వాత చేస్తాడు ఆయన తెలంగాణకి. మేము అమ్మని చూసుకుంటాం, పిన్నమ్మని చూసుకుంటాం, అందరూ చూసుకుంటాం. మేము బయ్యారం ఫ్యాక్టరీ మీరు పెడతామన్నారు, ఎన్నికల హామీలు ఎప్పటికి అవుతుంది అనేది కదా. ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎవరు ఇవ్వాలి నిధులు? ఎవరు ఇవ్వాలి? రాష్ట్రానికి వచ్చే నిధులు ఖచ్చితంగా విభజన చట్టంలో ఖచ్చితంగా కేంద్రం పెట్టింది, అమలు చేయలేదని చెప్పింది. కరెక్టే, అమలు చేయలేదు. వినండి సార్, వినండి ఒక మాట. మీరు ఇంత మాట మాట్లాడుతున్నారు కదా. ఆ హామీ ఎవరు నెరవేర్చాలి? అక్కడ ఉక్కు పనికిరాదని తేల్చి చెప్పింది ఎవరు? ఖచ్చితంగా బీజేపీయే నెరవేర్చాలి. కానీ బీజేపీ నెరవేర్చలేము. అక్కడ వినండి సార్ ఒక మాట. వినండి సార్ ఒక్క మాట వినండి. ఒక్క మాట విని చెప్తారు. కానీ పాశ్చాత్య దేశాల నుంచి ఉక్కు దిగుమతి చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా బయ్యారాన్ని నిర్వీర్యం చేసింది కేంద్ర ప్రభుత్వం కదా. గిరిజన యూనివర్సిటీ అంటే ఇచ్చిండ్రా? ఏం మాట్లాడతారండి? ఎందుకు? ఆయన పెద్ద మనిషి వచ్చి నిన్న తెలంగాణకు వచ్చి మా ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేసిండ్రు. ఈ రోజు ఆయన దేశవ్యాప్తంగా తన ప్రత్యర్థిగా భావిస్తుండ్రు. ఇది కదా రుజువైంది. పరివార్ కా సర్కార్ భ్రష్టాచార సర్కార్ అన్నారు. ఆపి ప్రధానమంత్రి అయినా क्या कर रहे हो? भ्रष्टाचार सरकार को भर्ती करो, क्यों नहीं कर रहे भाई? రైట్ ఇంకా మనం మాట్లాడదాం. మనం ఇంకా మాట్లాడదాం. దీన్ని బీజేపీ లీడర్స్ అడుగుదాం. మనకి బీజేపీ సీనియర్ లీడర్ దిలీప్ కుమార్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, కానీ ఆయనతో మాట్లాడదాం. దిలీప్ కుమార్ గారు, ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి మాటలు, అమ్మకు అన్నం పెట్టినట్టు పిన్నమ్మకు బంగారు గాజులు తొడుగుతాడా అనే వ్యాఖ్య అయితే కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఎలా చూడాలి? బయ్యారం ఫ్యాక్టరీ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. బయ్యారానికి కేంద్రం నిధులు ఇవ్వకపోగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. నేనేమంటానంటే, కేంద్ర నిధులు రాకపోతే మా నిధులతో మేమే ఫ్యాక్టరీ పెడతామని చాలా క్లియర్ గా కేసీఆర్ స్టేట్మెంట్ అది. సో మీరు ఇక్కడ వదిలిపెట్టి విశాఖపట్నం కూడా ఏంటి అన్నది తప్పేం లేదు కదా. సో ఖచ్చితంగా కామెంట్ నిజమే కదా. ఇప్పుడు మీరు అమ్మాయికి అన్నం పెట్టకపోతే ఇప్పుడు అక్కడ పోయి పిన్నమ్మ దగ్గర పార్టిసిపేట్ అయితే టెండర్ లో అంటే ఎట్లా? న్యాచురల్ గా ఆ కామెంట్ కి జస్టిఫికేషన్ ఉంది. అదొకటి. నేను లిస్ట్ ఏదైనా మీకు ఆజంజాయి మిల్స్ మూతపడ్డాయి, ప్రాగా టూల్స్ మూతపడ్డాయి, అల్వీ ఫ్యాక్టరీ మూతపడ్డది. ఇవన్నీ మూతపడి ఇక్కడ ఉండగా మీరు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆయన స్పీచ్ లో అద్భుతంగా చెప్పాడు. మేము కనుక అధికారులకు వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ మన ఓపెన్ చేస్తాం మేమే అని.
చేయొచ్చు కదా. ఇంకొకటి అండి, డెమోక్రసీ గురించి ఇంత ఆవేశంగా శ్రీనివాస్ గారు మాట్లాడారు. నేను ఒకటి అంటున్నా, ఇతర బీ ఫారాలతో గెలిచిన కాంగ్రెస్ లో 12 మంది కలుపుకున్నారు, మీరు 13 మంది టీడీపీ వాళ్ళు కలుపుకున్నారు అంత ముందు టర్మ్ లోపల. ఈసారి కూడా ఉన్న కాంగ్రెస్ లో చాలా మందిని టీడీపీ వాళ్ళని మొత్తం చేసి ఆ పార్టీ లేదని ప్రకటించారు. ఇది ఏ డెమోక్రటిక్ సాంప్రదాయాలు అండి, ఏ ప్రజాస్వామ్య సాంప్రదాయాలు? తర్వాత లిక్కర్ స్కామ్ లో మీ శ్రీనివాస్ గారు చెప్పాలి కదా, మరి లిక్కర్ స్కామ్ లో ఉన్నారని ఈడీ ఆరోపణ చేస్తే కాదు నేను లేను, నిర్దోషిని చూపించుకునే బాధ్యత ఆ ఎవరి మీద ఆరోపణ ఉందో వాళ్ళ మీద ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ కొట్లాడి సాధించుకున్నది తెలంగాణ. దిలీప్ కుమార్ ఇక్కడ శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పడం జరిగింది, ముఖ్యంగా బయ్యారం విషయంలో అసలు బయ్యారం నెరవేర్చాల్సింది ఎవరు? ఖచ్చితంగా బీజేపీ విభజన చట్టంలో కూడా పెట్టడం జరిగింది, అయినప్పటికీ కూడా ఏదో సాగు చూపించి బయటపడింది అని చెప్తూ ఉన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎక్కడ హామీ ఇచ్చారో మీరు దయచేసి నాకు చూపించాలి. అదొక డిమాండ్ మాత్రమే. విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి లేదు. గిరిజన యూనివర్సిటీ ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వలేదని ఈ మధ్య కాలంలో ఎవరో చెప్పారు, మా అధికారికంగా చెప్పారు. సో అది ఇవ్వలేదు. కొన్ని విభజన హామీలు ఇప్పటికి కూడా అపరిష్కృతంగా ఉన్నాయి, కానీ డెఫినెట్ గా రావాల్సిందే. అయితే పార్లమెంట్ సాక్షిగా మా మంత్రి గారు ఏం చెప్పారంటే, ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ పరస్పరం కూర్చుని మాట్లాడుకుంటే 90% హామీలు నెరవేర్చబడతాయి, 10% కేంద్రం ఇంటర్ఫియర్ కావాల్సి ఉంటుంది అన్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఎందుకు సార్ట్ అవుట్ చేసుకోరండి? 90% ప్రాబ్లం ఇద్దరి మధ్య ఉన్నప్పుడు అసలు మీరు ఇప్పుడు చెప్పండి, మీరు బీఆర్ఎస్ శాఖ పెట్టారు కృష్ణా అండ్ గోదావరి మీద ఆంధ్ర ప్రజలకు అసంతృప్తి ఉంది. మీ పాలసీ ఏంటండి ఆ రివర్స్ మీద? ఈ రోజు మీరు బీఆర్ఎస్ పార్టీ శాఖ పెట్టగానే పాలసీ మారిందా? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాడుకోవచ్చు, మీరు తక్కువ టీఎంసీ ఒప్పుకుంటారా? ఎట్లా మాట్లాడతారండి? మీరు డెమోక్రటిక్ సంప్రదాయాల గురించి మాట్లాడేటప్పుడు కన్వెన్షన్స్ గురించి కూడా మాట్లాడాలి. ప్రధానమంత్రి వస్తే మీకు తీరిక లేదు మాట్లాడడానికి, కలవడానికి. అభివృద్ధి పథకాల కోసం వచ్చిన ప్రధాని పక్క 7 నిమిషాలు కుర్చేసి కూర్చోబెడితే 7 నిమిషాల స్పీచ్ లో మీరు తూర్పార పట్టచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని. కేసీఆర్ రాకపోవడానికి బీఆర్ఎస్ ఒకటే చెప్తున్నాయి, ముఖ్యంగా తెలంగాణకి అన్యాయం చేస్తుంది అనేది మొదటి నుంచి చెప్తుంది. అందుకే మేము కలవాలి. 7,600 కోట్ల రూపాయల హైవేలకు ఇచ్చే 13 MMTS స్టార్ట్ చేసి ఎన్ని రకాల అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనకు వస్తాయి. ఇవ్వలేదు, పక్క పెడదాం. ఇచ్చేదానికి కూడా నువ్వు రాకపోతే ఎట్లా? ఇదేం సాంప్రదాయం? గవర్నర్ అవమానపరుస్తావు, ప్రధానమంత్రికి అవమానపరుస్తావు, ప్రధానమంత్రికి మెదడు లేదంటావు. ఇదా డెమోక్రసీ అంటే? ఇదా కొత్త రాజ్యాంగం? కలవకుండా రాజ్యాంగం రాస్తారా మీరు? ఇప్పుడు మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రం అని మీరే చెప్పారు. డబ్బులు మీ దగ్గర ఉంటే ఎక్కడ పెట్టారండి? ఆంధ్రలో పెడతారా? పోయి తెలంగాణ స్ఫూర్తి ఏమైంది? తెలంగాణ వ్యవహారం ఏమైంది? అసలు ఇన్ని ఫ్యాక్టరీలు నేను చెప్తున్న లిస్ట్ అవుతుంటే నువ్వు ఏది ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదండి. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ చెప్పావు కదా నువ్వు స్టార్ట్ చేస్తాను, ముందు ఇక్కడ స్టార్ట్ చేయి. విశాఖపట్నం ఎందుకండి నీకు? ఎస్, విశాఖపట్నం మన తెలుగువాడ హక్కు అని కూడా ఒప్పుకుంటా. రేపు పొద్దున అవసరమైతే నేను కూడా మీతో పాటు ఆంధ్ర బీజేపీ శాఖ సమర్థించిందని మిత్రులు చెప్పాడు ఇప్పుడే. మంచిదే, అడుగుదాం, అందరం కలిసి ముగియద్దు, దీన్ని ప్రైవేట్ చేయగానే అడుగుదాం. అది అక్కడ ఎక్కడో ఆంధ్ర సంగతి పక్కకు పెట్టి తెలంగాణలో బయ్యారం ఫ్యాక్టరీ నీ నిధులతో మొదలు పెట్టి రాదు. ఈ అధికారులు రేపు ఇక్కడ ఇవ్వము బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి. రైట్, ప్రసాద్ గారు మీరేమంటారు? అది బయ్యారం అనేది ఒక డిమాండ్ మాత్రమే, దాని విభజన చట్టంలోనే లేదని చెప్తున్నారు, ఎలా చూడాలి? విభజన చట్టంలో లేదా? అసలు చదవమన్నాడు విభజన చట్టంలో ఏముందో. వాళ్ళకి ఏముందంటే సార్, వాట్సాప్ యూనివర్సిటీ మా గురువు గారు లాంటి వాళ్ళు కూడా అది ఫాలో అయితే మా కర్మ అనుకోవాలి, అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ గురించి కాదండి, బయ్యారం గనుల్ని ఉపయోగంలోకి తీసుకురావడమే కార్యక్రమం. రాజశేఖర రెడ్డి గారు ఆయనలో మర్చిపోయారా? ఎవరెవరికి కట్న కానుకలు ఇచ్చారో అవన్నీ ఒకసారి మళ్ళీ చేసుకుంటే అది వేరే డిబేట్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే తల్లికి గాజులు పిన్నమ్మకి అదేదో సామెత ఉంటుంది చూడండి, తల్లికి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి గాజులు చేయించాలంటే ఆయన మాట్లాడి బీజేపీ అదేనండి. దానికి ఏంటంటారంటే వీళ్ళకి పనికార పథకంలో కొంతమంది కురువృద్ధుల్ని కొంతమంది వీళ్ళని వాళ్ళని ఎంచుకున్న బీజేపీ వాళ్ళు పదవులు ఇస్తుంటే వాళ్ళకి ఏంటంటే రాష్ట్రం పట్ల ఏ మొఖానికి చిత్తశుద్ధి ఏడవదు. చిత్తశుద్ధి లేని వాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ క్యాండిడేట్ని అండర్లైన్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి ఎంతసేపు పడేయడం అన్నమాట. గతంలో చంద్రబాబు నాయుడు మీద పడేయడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పడేయడం. వీళ్ళకి కనీసం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అధికారులు కానీ వాళ్ళు బీజేపీ సంబంధించిన దేకనైనా దేకరు. ఓకే, వీళ్ళు మాట్లాడే మాటలు ఇప్పుడు అన్నదమ్ముల్లో విడిపోయాం. ఉదాహరణకి తెలంగాణ తల్లి ఉందండి, తెలంగాణ మాత ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ మాత పిన్నమ్మ కాకుండా ఇంకేమవుతుందండి? పిన్నమ్మ కష్టాల్లో ఉన్నప్పుడు కన్నతల్లికి కొడుకు సామర్థ్యం ఉండి బంగారు గాజులు చేసే నేపథ్యం ఉన్నప్పుడు ఈ కన్నతల్లిని పరిరక్షించుకుంటున్నప్పుడు పక్క పిన్నమ్మకి గాజులు పెడితే వచ్చిన కష్టమేంటి? కష్టమేంటి చెప్పండి ఫస్ట్ బీజేపీ వాడిని. ఇక్కడ అమ్మ కూడా అన్నం పెట్టాలి కదా. ఎవరు చెప్పాడు అన్నం పెట్టలేదని?
అన్నం పెట్టనివాడు ఎవరంటే వాళ్ళు బీజేపీ. సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇవ్వాల్సినవి విభజన హామీలు ఏమి చేయకుండా మా పెద్ద ఆయనకు ఉన్నంత ఔదార్యం ఇంకెవరికి ఉండదు సార్. ఆయన అంటే ఐఏఎస్ క్యాడర్ నుండి కూడా రాజీనామా చేసి ఈ తెలంగాణ సమాజానికి ఏదో చేద్దామని ఇటు తిరిగి అడి తిరిగి బీజేపీలో కూర్చున్నాడు. కర్మగాల బండి సంజయ్ కింద పనిచేస్తుంది. ఆయన దిశ దశ లేకుండా ఈయన కొన్ని ఒరిజినల్ దశని దశ రూపంలో మారుద్దాం అని చెప్పి దిశ లేకుండా చేసేది. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో ఉన్న ఎబిలిటీని ఇవాళ మీరు అన్నట్టు హెచ్ఎంటీని పరిరక్షించుకోవాలా, లేదంటే విభజన హామీల్లో ఎపెక్స్ బాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుందా, లేదా 2 స్టేట్ గవర్నమెంట్లలోనూ, లేదా కేఎంబి కర్ణాటక అది కృష్ణా అండ్ గోదావరి రివర్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, మన ఆధీనంలో ఉంటుందా? ఎవరినట్టుగా ఒక బాక్రానంగా ఆనకట్టు కట్టినట్టు ప్రతి ఒక్కడు గోడ కట్టుకుని నా నీళ్లు నీ నీళ్లు, లేకపోతే నేను నువ్వు ఎలక్షన్స్కి వెళ్ళి ప్రజల్ని ఎన్నుకోమని నేను ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి అని ఎన్నుకున్న తర్వాత మీ ఇద్దరం ఇది నీకు కావాలి నాకు అది కావాలని కిరణ్ కుమార్ లాగా జడ్డి రాజకీయాలు చేసి రాష్ట్ర విభజన అప్పుడు ఏం చేయాలో చేయకుండా గాలి కొదిలిసిన కేంద్రాల్లో ఉన్న బీజేపీ కాంగ్రెస్లో ఎవడన్నా ఉంటాడంటే వీళ్ళ నిలువెత్తు నిదర్శనం. ఇవాళ ఈ దౌర్భాగ్యం రాజకీయం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి చేసిన దాష్టికానికి ఈ 2 రాష్ట్రాలు ఏమీ తేల్చుకోలేక ఎటువలేదు చేసుకోలేని నిస్సహాయ స్థితిలో పడి ఉంటే పెద్దన్న పాత్రలో పెన్నమ్మను మర్చిపోకుండా చచ్చిపోయిన వాడు ఎక్కడుందో దండం పెట్టాలి. అబద్ధాలు అవాకులు చావకులు పాడిన అరుణ్ జైట్లీ ఎక్కడ ఉన్నాడు ఆయనకి దండం పెట్టాలి. 4 నోట్ల 4 మాట్లాడిన వెంకయ్యనాయుడు ఏదో మాట్లాడి తీర్చిదిద్దేస్తారు 2 రాష్ట్రాలంటే ఓ రాజ్యాంగబద్ధ ఓ దిక్కుమాల పదవి ఒకటి కట్టబెట్టి కూర్చోబెట్టి నోట్లో 4 కత్తిరించి ఇవాళ 2 రాష్ట్రాలని గాలి కొదిలేసి అడిగి నాదులే లేకుండా చేసినప్పుడు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన రాష్ట్రాన్ని పరిరక్షించాలా? ఎవరండి వచ్చి పరిరక్షించాలి? పెద్ద మంత్రి హోదాలో చీఫ్ సెక్రటరీలు పోతారు, తాంబూలాలు తీసుకుని వెంకటరామమూర్తి విగ్రహాలు పట్టుకుని సారాలు కప్పుకొని వస్తున్నారు. ఒక్కటైనా ఇచ్చేసుకుని వస్తారా? 2 ముఖ్యమంత్రులు కూర్చుంటారు. కూర్చున్న మీటింగులు నాకు ఉదంతాలు తెలుసు. ఎన్ని కూర్చున్నా నాగార్జున సాగర్లో గత ప్రభుత్వంలో కర్రలు కటార్లు, ఈసారి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా కర్రలు కటార్లే. వాస్తవానికి నీటి సమస్యలు తేల్చరు, విభజన హామీల ప్రకారం మనకు రావాల్సిన నిధులు రాష్ట్రాలకి 2 రాష్ట్రాలకి రావాల్సిన వాళ్ళు తేల్చరు. కొట్టుకు జామన 10 ఏళ్ళు పొద్దుంది ప్రత్యేక హోదా అని చెప్పి మభ్యపెట్టి రాష్ట్ర విభజన చేసి చేతకాని కాంగ్రెస్ వాళ్ళు వదిలి గాలి కొదిలే ఇవాళ ఈ రాష్ట్రం పడుతున్న దీనావస్థకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దమ్మిడి లేకుండా చిన్నపిల్లలకి పాకెట్ మనీ ఇచ్చినట్టు బీజేపీ చేతిలో డబ్బులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల పంపిస్తుంది. దానికి 10 లక్షల పూర్ణకుంభం చేసి 8.5 లక్షల కోట్లు అప్పు చేసి పూర్ణకుంభం చేసి కూర్చోబెడితే కళ్ళ ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ కలిపెట్టినట్టు బిడ్డు కూడా వేయలేవా? పక్క రాష్ట్రం కూడా ఎత్తుటి కడుపు పడి తీరిక నాకు అర్థం కాదు విష్ణువర్ధన్ రెడ్డికి. పెన్నమ్మకి గాజులు ఎప్పుడు చేస్తానంటే మా అమ్మకి నేను బంగారు తాపడాలు చేసేంత సామర్థ్యం ఉన్నప్పుడు పెన్నమ్మకి నేను ఖచ్చితంగా గాజులు చేస్తా. పెన్నమ్మైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టంలో ఉన్నప్పుడు ఆ తెలంగాణ నుంచి ఆదుకుని హక్కుంది. నేషనల్ గవర్నమెంట్ పక్కోడు పలాను పెడుతున్నప్పుడు సమైక్య రాష్ట్రంలో సాధించుకున్న విశాఖ ఆంధ్రలో హక్కున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ బలిదానాలు కూడా ఉన్నప్పుడు సర్వ హక్కులతో పరిరక్షించవలసిన బాధ్యత కేసీఆర్ని ఎత్తికెచ్చుకున్నప్పుడు వీళ్ళకొచ్చిన హక్కులు నాకు అర్థం కాదు. వీళ్ళన్నట్టు హెచ్ఎంటీని కానీ ఐడిపిఎల్ని కానీ లేదా ఆల్విని కానీ పరిరక్షించాలంటే ఫైనాన్షియల్ ఎబిలిటీ కావాలి. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్ మార్జిన్లో ఉంది. వీళ్ళకి జాతి కాక డివిడెండ్లు ఎత్తికెళ్ళిపోయి కూర్చున్నారు సెంట్రల్ గవర్నమెంట్లో గోపెట్లగా. ఈసారి అది ప్రైవేటీకరణ నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ కనుక దాన్ని కాంకర్ చేసుకుంటే ఆ డివిడెండ్లతో ఇక్కడ ఉన్న జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుని స్టేట్ పరిధిలోకి పరిరక్షించుకోవడానికి నెక్స్ట్ సువర్ణ అవకాశం వస్తుంది. ఈ ఫెడరల్ సిస్టంలో ఈ యుఎస్ తరహా కొత్త గవర్నెన్స్ రాకపోతే చూడండి వీళ్ళ చేతకాంతానికి 10 ఏళ్ల పూర్తయింది. ఆనాడు తెలంగాణ సమాజంలో మహానుభావుడు పివి నరసింహరావు గారు దేశాన్ని ఎలా పరిరక్షించాడో ఇలాంటి నాయకుడు ఎక్కడో దగ్గర ఆవిర్భావం ఉంటుంది. లేదంటే వీళ్ళు చేసి దార్చికల్ కాంగ్రెస్ బీజేపీకి దేశం నెట్ట నిలువలో బలైపోవచ్చింది. దిలీప్ కుమార్ గారు ఏమంటారు? ఇంకోటి సార్, ఎంఎంటీఎస్ 13 రైలుకి 13 జెండాలు ఓపిన ప్రధానమంత్రి గారు మోడీ గారికి సాష్టాంగ దండ పెట్టాలి. మా పవాడాజీకి చేతకాక ఒకేసారి ఎలక్ట్రికల్ బస్సులు అయితే ఒకే జెండా మొత్తం బస్సులని పంపించాడు. ఒక్కోదానికి ఒక జెండా మా పవాడాజీకి తెలియక 13 రైలుకి జెండాలు ఊపినట్టు. వందే భారత్ ఎక్స్ప్రెస్ గత బడ్జెట్ లో 400 రైలు డిక్లేర్ చేశారు సార్. దిక్కు దివానా పోయిన తర్వాత ఈసారి ఒకటి గేదె గుత్త పడిపోయే రైలు ఒకటి మనకి ఇచ్చారు. అక్కడ ఆవు గుద్దే రైలు ఒకటి గేదె గుద్దే రైలు ఒకటి 2 తీసుకొచ్చి మన ముఖాన్ని పెట్టారు. ఒకటేమో వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వస్తే ఇందాక ఇంకోటి ఛానల్ డిబేట్లు వస్తే మా ఎక్స్ ఎమ్మెల్యే గారు ఆ మహానుభావుడు చెప్తారు 2 రైలు ఇచ్చారట. 2 రైలు సార్ జోన్లు చూసుకోమనండి. విశాఖ జోన్ కూడా కనీసం ఏ జోన్కి రైట్ ప్రసాద్ గారు మా అమాయకంగా మా దిలీప్ సార్ అటువంటి తెలంగాణ తెలంగాణ సమాజం కోసం పోరాడుతున్న వ్యక్తి బీజేపీ పార్టీలో ఉండబట్టి దైత్యం. దిలీప్ కుమార్ గారు మీరేమంటారు? అమ్మకి బంగారు తాపడాలు చేయించే స్తోమతుంది కనుక పిన్నమ్మకి బంగారు గాజులు చేయించడంలో తప్పేముందంటున్నారు? ఇస్తారు కదండి, ఎన్ని కంపెనీలు మూతపట్టి ఎందుకు ఓపెన్ చేయరని ఇస్తుంది. ఎంత పక్క పెట్టండి. ఎవరు ఆయిల్లో మీరు మాట్లాడడం డిస్టర్బ్ చేయలేదు కదా. నేనేమంటానంటే మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, మిగిలిన నిధులు ఉన్నాయి. ఇక్కడ అమరవీరుల కుటుంబాలకే ఉద్యోగాలు ఇవ్వకపోతుంది, వాళ్ళకి పూర్తి చెక్కులు ఇవ్వకపోతుంది. మీ హయాంలో కూడా రైతులు చచ్చిపోయారు.
వాళ్ళకి చెక్లు ఇక్కడ పంజాబ్ లో చెక్కులు, ఢిల్లీలో చెక్కులు. అసలు ట్యాక్స్ పేర్ మనీని మీ ఇష్టం వచ్చిన దగ్గర పోయి ఇన్వెస్ట్ చేయడానికి మీకు ఎవరైనా అధికారం వచ్చింది? ఏ క్యాబినెట్ డెసిషన్ ద్వారా మీరు విశాఖపట్నంలో పెట్టుబడి పెడతారండి? తెలంగాణ ట్యాక్స్ పేర్ మనీని మీరు ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడులో, గుజరాత్ లో, పంజాబ్ లో ఇట్లా ఖర్చు పెడతారా? అంటే దట్ ఈస్ హౌ అసెంబ్లీ హాస్ పాస్ ద బడ్జెట్ అండి. అది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కావచ్చు, అసెంబ్లీ బడ్జెట్ కావచ్చు. ఒక్క రూపాయి కూడా మీరు డివియేట్ చేయడానికి వీల్లేదు. ఏ క్యాబినెట్ అనుమతితో మీరు విశాఖపట్నంలో పెట్టుబడి పెడతారండి? ఇక్కడ ఈ పరిశ్రమలు, ఇంతమంది నిరుద్యోగులు ఉంటే ఎస్ డెఫినెట్లీ డబ్బులు ఉంటే పక్క వాళ్ళకి సహాయపడలో తప్పు లేదు, తిన్నమ్మకి గాజు చేయడంలో తప్పు లేదు. ఉన్న అమ్మకే ఇక్కడ తిండి పెట్టలేదు అన్నమాట కాదు. 100% కరెక్ట్. మీరు ఇక్కడ తెలంగాణలో ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ఎందుకు ఆందోళన చెప్తున్నారంటే, ఎందుకు ఉద్యోగాలు లేవని, ఎందుకు ఆక్రోశం ఎందుకు ఉంది ఇక్కడ? ఆత్మహత్యలు, ఉద్యోగులు సీఎం పేరు రాసి నిరుద్యోగులు ఎందుకు చచ్చిపోతున్నాయండి? దిలీప్ గారు ముఖ్యంగా కేటీఆర్ కూడా ఒక మాట గురించి ఆవేశపడుతున్నాడు ప్రసాద్. ఉద్యమం గురించి ఆలోచిస్తే తెలుస్తుంది మీకు ఎంతమంది ఉద్యమకారులు, ఎంతమంది నిరుద్యోగులు ఈ రోజు కూడా ప్రభుత్వ సహాయ వాదకుండా అలమటిస్తుంటే వాళ్ళకి దిక్కులేదు, దివాణం లేదు. రైతులకేమో మీరు రిలీఫ్ ఇవ్వరు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడ పంజాబ్ లో, హర్యానాలో ట్యాక్స్ పేర్ మనీని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మీరు ఎట్లా కడతారండి? ఏ బడ్జెట్ ఆమోదించింది? ఏ ఎమ్మెల్యే ఆమోదించాడు? మీకు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ ఆమోదం జరుగుతుంది. మీరు రూపాయి ఎక్కడ పెట్టుబడాలని అసెంబ్లీ డిసైడ్ చేస్తుంది. 10 పైసా డివైడ్ చేయడానికి వీలేదు. మీరు విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేస్తారు క్యాబినెట్ అనుమతి లేకుండా. ముఖ్యంగా తన సొంత కవిత్వం కాబట్టి. రైట్, చెప్పండి. దిలీప్ కుమార్ గారు ముఖ్యంగా కేటీఆర్ మాట్లాడుతూ కూడా అదానికి కట్టబెట్టేందుకే బయ్యారం స్టీల్ ప్లాంట్ని ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే బయ్యారం ఖనిజ సంపద ఉన్నా కానీ ఎక్కడో బయటిలో ఛత్తీస్గఢ్లో ఉన్న బయటి గనులను ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఇదంతా కుట్ర అని చెప్పి అంటున్నారు. ఒక్క నిమిషం అండి, మీకు ఒక విషయం చెప్తాను నేను. మీకు ప్రసాద్ గారికి తెలుసు అనుకుంటా నా ఉద్దేశంలో, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అవకాశం ఉందా లేదా, ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏంటి, ఇక్కడ రూపాయి పెట్టుబడి పెడితే రూపాయి 10 పైసలు వస్తాయా రావా అనేటువంటి స్టడీ అన్నది 3 ఐఏఎస్ అధికారులతో కమిటీ చేశారు. యూపీఏ 1 లో వేశారు, యూపీఏ 2 లో వేశారు. యూపీఏ 2 లో కాంగ్రెస్ హయాంలో ఆ 3 ఐఏఎస్ లో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏమనంటే బయ్యారంలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ వయబుల్ కాదు, అందువల్ల మనం గవర్నమెంట్ తరఫున పెడితే నష్టాలు వస్తాయి. ఎట్లయితే స్టీల్ ఫ్యాక్టరీకి 30,000 కోట్లు, విశాఖకి అసలు లెట్ మీ ఫినిష్. ఈ రకంగా ఇచ్చిన రిపోర్ట్ మీద బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే, ఇట్లా కాదు పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మీద మనం టెండర్లు పిలుద్దామంటే వాళ్ళు ఓపెన్ టెండర్లు పిలిచారు. యూపీఐ 2 లో పిలిచారు, బీజేపీ కొత్తగా వచ్చిన సందర్భంలో పిలిచారు. పిలిస్తే ఎవ్వడు ప్రైవేట్ ముందుకు రాలేదు. ఎందుకంటే మీరు ఎక్కడైనా సరే రూపాయి పెడితే రూపాయికి ఇంకో పైసా ఎక్కువ వస్తే మీరు పెట్టుబడి పెడతారు తప్ప నష్టం వస్తే ప్రైవేట్ వాడు రాడు. ఆ కారణం చేత ఎవడు ముందుకు రాకపోవడం 2 times టెండర్ ప్రాసెస్ ఫెయిల్ అయింది. ఈ రోజు అక్కడ బయ్యారంలో కనుక నిజంగా మీరు అన్నట్టు వనరులు ఉంటే అదానియో, అంబానియో, ఇంకెవడో రిలయన్స్ కో ఈ పాటికి ఎప్పుడో కట్టబెట్టేవాడు. అది జరగడానికి కాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ వయబుల్ కాదు. ఇది స్టేట్ గవర్నమెంట్ కు క్లియర్ గా తెలుసు. ఆ కారణం చేతనే వాళ్ళు ఈ రోజు ధైర్యం చేసి అక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి సిద్ధపడట్లే. అధికార రిపోర్ట్ సీఎం చేతిలో ఉంది. క్షుణ్ణంగా తెలుసు ఆయనకు రూపాయి పెడితే 2 రూపాయలు నష్టం వస్తుంది. ఇది ఉత్త మాటలు మాట్లాడటం కాదు. ఆ రిపోర్ట్ తెప్పించుకొని చూడండి. మీరు మీడియా కదా, వెబ్సైట్ లో ఎత్తుకోండి, తెలుస్తుంది. దిలీప్ సార్, డ్యూ రెస్పెక్ట్స్ అని ఒక సబ్మిషన్. ఓబులాపురం మైన్స్ కి గవర్నమెంట్ పరంగా నాటి కాంగ్రెస్ ఆయన తీసుకొని తెలుగుదేశం ఆయనలో కూడా మీరు అన్నట్టు ఇట్ గోస్ టు ద ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ వెళ్ళినప్పుడు మెజరబుల్ లాసెస్ చూసింది. బట్ ఇది సేమ్ సినారియో ఇఫ్ ఇట్ హస్ బీన్ గివెన్ ఇట్ టు గాలి జనార్దన్ రెడ్డి, ఎలాంటి మిరకల్స్ జరిగాయి మీకు తెలియదా? ద ఫైనాన్షియల్ ఎబిలిటీ గాలి జనార్దన్ రెడ్డికి ఒక ఎల్ఐసీలో పనిచేసిన వాడికి ఏ విధంగా వెళ్ళిందో చూడండి ఒకసారి. సో ఇది ఆల్ ఇంటర్నల్ ఏంటంటే సార్, ఒక కాన్స్పిరసీస్కి ఒక ఏంటంటే సమాజంలో, తెలంగాణ సమాజంలో ఉన్న భౌగోళిక వనరుల్ని దుర్వినియోగపరచడానికి కొంతమంది చేసుకున్న స్ట్రాటజీస్లో ఇవాళ ఆ రిపోర్ట్లను ప్రామాణికంగా తీసుకున్నప్పుడు నాకు ఓబులాపురం మైన్స్ విషయంలో చర్చనీయాంశం చేస్తే ఇది విల్ బి అ గుడ్ కంపారిజన్ బిట్వీన్ బయ్యారం గనులు అండ్ ఓబులాపురం గైన్స్. ఓబులాపురంలో కర్ణాటకలో లీజ్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో దౌకూరిపోయాడు ఆయన. మరి అదే చెప్తుంది, సంపాదన. మరి అదే ఆయన సపోర్ట్ చేయట్లేదు. ఆయన కూడా నేను అంటుంది సార్, ఒకటి స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నేను ఒక క్వశ్చన్ చెప్తాను. దిలీప్ సార్కి తెలంగాణ సమాజం మీద కానీ లేక సమైక్య రాష్ట్రంలో కానీ కన్సర్న్ లేదని ఎవడన్నా మాట్లాడితే నేను ఖచ్చితంగా నేనే విభేదిస్తాను. ఆ సార్కి మా మీద విపరీతమైన కన్సర్న్ ఉంది. ఆయన ఉద్యోగాన్ని పనంగా పెట్టుకుని వచ్చాడు సార్ సమాజం కోసం. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడే హక్కు మాకు లేదు. ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఒక ఎబిలిటీస్ ఉన్న పర్సన్ నిర్వీర్యంగా ఉంటే మాకు చాలా రైట్ సార్. రైట్ మాదిరెడ్డి శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకున్న స్టెప్తో వైసీపీకి వచ్చి ఇరకాటంలో పడింది. రాజకీయంగా బీఆర్ఎస్కి కొంత లాభం చేకూరబోతుందనే వ్యాఖ్య అనిపిస్తుంది. ఇది ఎలా చూస్తారు మీరు? ఇది చాలా పిచ్చి మాట అండి. ఇందాక మొదట్లోనే నేను నా డిబేట్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడేదో మా సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, ఆ ఏరియాలో పుట్టుకేదో నాకుంది, దీన్ని అంశంగా తీసుకొని రాజకీయం చేయగలను అనుకుంటే మాత్రం
అంతకన్నా పొరపాటు లేదన్న సంగతి నేను ముందుగానే చెప్పాను. అతను ఏంటంటే ఏదన్నా ఫైట్ చేయదలుచుకుంటే ఏదైతే 3 ఫర్నేసులు పనిచేయాల్సి ఉంటే ఒక ఫర్నేస్ ఎందుకు ఆపారు అనే దాని మీద ఫైట్ చేయమనండి. మరి ఎందుకని ఈ యొక్క గనులు కేటాయించరు అనే దాని మీద ఫైట్ చేయమనండి. ఒక తోటివాడిగా మరి ఆ 3 ఫర్నేసుల్లో ఒకటి పని చేయనప్పుడు మనం మన పోరాటం ఏంటి? ఎవరి కష్టం వాళ్ళు చెప్పండి. ఆ 3 ఫర్నేసులో ఫర్నేస్ పని చేయనప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మన పోరాటం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. ఖచ్చితంగా పోరాటం చేస్తానే ఉన్నారు. అడగటం ఎవరి కష్టం చెప్పండి. రైట్ రైట్ సార్, అసెంబ్లీలో తీర్మానం చేసింది తెలియదా మీకు ప్రసాద్ గారు? ఏది ప్రైవేటీకరణ కట్టుకుంటున్నామని చెప్పేసి. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క గుండెకాయ లాంటిది, అది సెంటిమెంట్ తో కూడిందని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు అనేక సార్లు పార్లమెంట్ లో విననోడికి ఏం చెప్తామండి, వినేవాడికి చెప్తాం కానీ విననోడికి ఏం చెప్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు, బస్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఎక్కడ ఉన్నా బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలకే వెళ్తుంది, అలాగే విశాఖ స్టీల్ ప్రజల సెంటిమెంట్ ని వాడుకుంటుందనే మాటలకు మీరు ఏం చెప్తారు? ఒక్క మాట అండి, లెట్ మీ ఫినిష్. అండి శ్రీరన్న ఇందాకనే మేము రాజకీయమే చేస్తున్నామని ఒప్పుకున్నాడు. రాజకీయం కోసమే, రాజకీయంగా వాళ్ళు దాన్ని కూడా ఒక తెలుగువాడిగా లేకపోతే పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా రాష్ట్రాల్లో ఉన్న సమస్యల్ని మనం రాజకీయం చేస్తారు. కానీ రాజకీయం చేసేటటువంటి వ్యక్తి నిన్నగా మన ప్రధానమంత్రి వచ్చి రాజకీయ విమర్శలు చేశారు అనడం తప్పు అంటున్నాను. బస్ శ్రీనివాస్ గారు, ఫైనల్ గా చెప్పండి సార్, సెంటిమెంట్ రాజకీయాలు తెరలేపింది ఆంధ్రాలో అని చెప్పి విమర్శలు వస్తున్నాయి, దాన్ని ఎలా చూస్తారు మీరు? మేము సెంటిమెంట్ ఆయింట్మెంట్ అట్లాంటి మాకు ఏం లేదు సార్. మాకు ఒకటే, వ్యక్తులు వ్యవస్థల ప్రయోజనాలు కాపాడమే మా పని. అందులో భాగంగా దేశవ్యాప్తంగా పనిచేస్తాం మేము. రైట్ సార్. దానికి సాక్ష్యం తెలంగాణ సాధించడం, తెలంగాణను అభివృద్ధి పంచడం, దాన్ని చేసిన పనిని ఇంకో చోట చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, అలాగే మాదిరెడ్డి శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దిలీప్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, అలాగే ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.